జానీ మాస్టర్ వేధింపుల వ్యవహారం తిరిగి పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చి ఆగేలా కనిపిస్తోంది. అందుకు తగినట్టుగానే ఆయన్ను బద్నాం చేసేందుకు అటు పొలిటికల్ లీడర్స్ ఇటు సినీ ఇండస్ట్రీ ఏకమైనట్టుగా సమాచారం. జానీ మాస్టర్ పై కో డాన్సర్ లైంగిక ఆరోపణలు చేయడం, త్రివిక్రమ్ పై పూనం కౌర్ సంచలన ఆరోపణలు గుప్పించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గతంలో పూనం కౌర్ ఫిర్యాదును సినీ పెద్దలు పట్టించుకోలేదు. జానీ మాస్టర్ వ్యవహారంతో ఈసారి సినీ పెద్దలు కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ బద్నాం చేసేందుకు ఓవైపు వైసీపీ, మరొక వైపు పవన్ ఎదుగుదలను జీర్ణించుకోలేక టీడీపీలోని కొంతమంది నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అభిమానుల్లో అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, జానీ మాస్టర్ వ్యవహారంపై సినీ ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ నడుస్తోంది? నిన్న పూనం కౌర్ ట్వీట్ చేసినప్పటి నుంచి జానీ మాస్టర్ ఇష్యూ అవ్వచ్చు, అలాగే త్రివిక్రమ్ ఇష్యూ అవ్వచ్చు, ఇండస్ట్రీలో అయితే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. జానీ మాస్టర్ వేధింపుల వ్యవహారం తిరిగి పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చి ఆగేలా అయితే కనిపిస్తుంది. అందుకు తగినట్టుగానే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినట్టుగా అయితే కొంత మనకి అర్థమవుతుంది. అటు పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, ఇటు సినిమా ఇండస్ట్రీ ఏకమైనట్టు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే బయటికి లీకులు అయితే కనిపిస్తున్నాయి. జానీ మాస్టర్ తన కో డాన్సర్ పై లైంగిక ఆరోపణలు చేయడం, అలాగే త్రివిక్రమ్ పై పూనం కౌర్ నిన్న డైరెక్ట్ గా ట్విట్టర్ వేదికగా చేసినటువంటి ఆరోపణలు గుప్పించడం, సో వీటన్నిటి చూస్తుంటే అయితే ఒక కొత్త అనుమానాలకైతే దారితీస్తుంది. గతంలో పూనం కౌర్ కూడా ఫిర్యాదు అంటే పూనం కౌర్ చేసిన ఫిర్యాదులు ఎవరు సినిమా పెద్దలు పట్టించుకోలేదు. జానీ మాస్టర్ వ్యవహారంతో ఈసారి సినిమా పెద్దలంతా కూడా కాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. నిన్న ఫిలిం ఛాంబర్ కౌన్సిల్ తరఫున కూడా ప్రెస్ మీట్ మీడియా సముఖంగా సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ను బద్నాం చేసేందుకు ఒకవైపు వైసీపీ, మరోవైపు పవన్ ఎదుగుకోలేక టీడీపీలో కొంతమంది నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, అలాగే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నెట్లలో అయితే మాత్రం ఈ వార్త అయితే వైరల్ అవుతుంది. బిందు ముఖ్యంగా నిన్న పూనం కౌర్ అయితే ఎప్పుడు అంటే ఇండైరెక్ట్ గా కామెంట్ చేసే పూనం కౌర్ ఎవరి పేరు పెట్టకుండా గురూజీ అనుకుంటూ ఇంతకుముందు అయితే చేసిన వ్యాఖ్యలు అయితే ఇండైరెక్ట్ గా త్రివిక్రమ్ ను అంటుందని మనకు క్లియర్ గా అర్థమైంది. కానీ నిన్న మాత్రం ట్విట్టర్ వేదికగా ఏకంగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో హీరోయిన్ పూనం కౌర్ తన గురించి నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టాడు, చాలా నన్ను బాధ పెట్టాడు, నాకు నరకం చూపించాడు, తనకు అవకాశాలు రాకుండా చేశాడు అని ఏకంగా త్రివిక్రమ్ పేరును కూడా ప్రస్తావిస్తూ డైరెక్టర్ గా నిన్న ట్వీట్ చేయడం జరిగింది. మొత్తానికి ఇటు డైరెక్టర్ త్రివిక్రమ్ అవ్వచ్చు, ఇటు పూనం కౌర్ కూడా అవ్వచ్చు, ఇది ఇబ్బంది కాదు, ఇది చాలా రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఇష్యూ ఇది. సో వీలైనప్పుడల్లా పూనం కౌర్. రైట్, థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.